నడిపించునావా నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుమును తునకు నాయాత్మ బిరబోయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకునుము నడిపించునావా రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెతగినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ నడిపించునావా ఆత్మార్పణ చేయుటయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదని దురాయే ఆధ్యాత్మికలేమి గని అల్లాడెనవలలు నడిపించునావా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని గణపరిచిన అబ్రహాం లింకన్ గారికి వందనాలు. సిస్టర్ ఆగ్నెస్ ప్రైజ్ ది లార్డ్ అండి, వందనాలు. రండి మరి సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు నిర్గమకాండము 34వ అధ్యాయము చదవాలి. మొదటి 5 వచనాలు వాణిశ్రీ టీచర్ గారు ఎలమంచిల నుంచి చదువుతారు. గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు 6 నుండి 10 వచనాలు చదువుతారు. తర్వాత సిస్టర్ ఆగ్నెస్ ఇంగ్లీష్లో 11 to 15 చదువుతారు. తర్వాత అబ్రహాం లింకన్ గారు 16 నుండి 20 వచనాలు చదువుతారు. మంజులావాణి గారు 21 నుంచి 25 వచనాలు చదువుతారు. శాంత్ కుమార్ గారు, ఒక నిమిషం ఉండండి. ఇమానియల్ పాస్టర్ గారు వందనాలండి. జయ పాస్టమ్మ గారు వందనాలు. స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అమ్మగారు, ప్రైజ్ స్తోత్రం నాయనా, స్తోత్రాలు అయ్యా 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 ప్రభు తండ్రి. ఓకే, మొదటి 4 వచనాలు అక్క చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు 5 నుండి 8 వచనాలు చదువుతారు. తర్వాత సిస్టర్ ఆగ్నెస్ గారు 9 నుంచి 12 వచనాలు చదువుతారు. తర్వాత అబ్రహాం లింకన్ గారు 13 నుంచి 16 వచనాలు చదువుతారు. మంజులావాణి గారు 17 నుండి 20 వచనాలు చదువుతారు. తర్వాత ఇమ్మానియల్ పాస్టర్ గారు ఉన్నారు. ఇమ్మానియల్ పాస్టర్ గారు 21 నుండి 24 వచనాలు చదువుతారు. తర్వాత అన్నాజోన్ పాస్టమ్మ గారు 25 నుంచి 29 వచనాలు చదువుతారు. తర్వాత జయ పాస్టమ్మ గారు
30 నుంచి 32 వచనాలు చదువుతారు. చివరిగా శాంతకుమార్ గారు 33, 34 వచనాలు చదివి 35 వచనాలు ఉన్నాయి. 34, 35 వచనాలు చదివి ముగిస్తారు. జయాపాస్టమ్మ గారు 30, 31, 32 చదవండి. శాంతకుమార్ గారు 33, 34, 35 చదువుతారు. ఓకే, ప్రారంభించుకుందామండి. అక్క చదువక్క. అధ్యాయం చెప్తారా? నిర్గమకాండము 34వ అధ్యాయం ఈరోజు చదువుకోవాలి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాము. మరియు యెహోవా మోషేతో మొదటి పలక వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పొగలగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయం సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదటి పలక వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. ఆమేన్. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడి అయిన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషుల నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి ఆమేన్, ఆమేన్. Nine, sister. 9. Lord, సిస్టర్ 9 to 12. if they were in your eyes, then let the Lord go with us. Although this is a stiff-necked people, forgive our wickedness and our sin, and take us as your inheritance. Then the Lord said, I am making a covenant with you before all your people. I will do wonders never before done in any nation in all the world. The people you live among will see how awesome is the work that I, the Lord, will do for you. Obey what I command you today. I will drive out before you the Amorites, Canaanites, Hittites, Perizzites, Hivites, and Jebusites. Be careful not to make a treaty with those who live in the land where you are going, or they will be a snare among you. Amen. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఎలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు
ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొను. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను కొనునెట్ల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చినందరికీ ప్రభు పేరిట వందనములు. పోత పోసిన దేవతలను చేసుకొనవలదు, మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలను. ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే కాని గొర్రెపిల్లయే గాని అది నాదగును. గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరగా తీయవలను. నీ కుమారులలో ప్రతి తొలిచూలు వాని విడిపింపవలను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనపడవలదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలను. దున్ను కాలమునైనను కోయి కాలమునైనను ఆ దినమున విశ్రమింపవలను. మరియు నీవు గోధుమల కోతలో పద్మఫలముగా పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాల ముందు ఇంటకు వచ్చి పండుగను ఆచరించవలెను. సంవత్సరములకు మాత్రమే నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిన కనపడవలను. ఏలైనగా నీ ఎదుట నుండి జనులను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును 25 నుంచి 29 వరకు అన్నాజన్ పాస్టర్ గారు చదువుతారు. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలముల్లో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలను. మేకపిల్లను దాని తల్లి పాలతో కూడదనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసికొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతడితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అహరోనును ఇశ్రాయేలందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతనిని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తర్వాత ఇశ్రాయేలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తన చెప్పినది యావత్తును అతడికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించిన తన ముఖము మీద శాంతకుమార్ గారు చదువుతారు 33 నుంచి 35 వరకు. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు
ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేశాను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలుతో చెప్పాను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చదివినందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడి వచ్చినందరికీ మరొకసారి పేరు పేరున వందనాలు. మరి ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సరం వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ, క్షేమపరుస్తూ, మనల్ని భద్రపరుస్తూ, కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక.